రాజంపేటలో కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా 3 పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి సుగాసు బాలసుబ్రహ్మణ్యం, బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా మన్నూరు, నారపరెడ్డిపల్లి, బలిజపల్లి, దళితవాడలో ఇంటింటి ప్రచారం చేశారు. సూపర్ 6 పథకాలతో పాటు వైసీపీ హయాంలో దళితులపై జరిగిన దాడుల్ని వివరించారు. దళితులకు తీరని అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కూటమి అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని వారు అభ్యర్థించారు. ప్రతి దళితవాడ తిరుగుతా ఉన్నాం. దళితవాడలకు పోతే ప్రజలందరూ చెప్తా ఉన్నారు 27 సంక్షేమ పథకాలు రద్దయిపోయినాయి. ఈరోజు రాష్ట్రంలో దళితులకు రక్షణ లేదు. దళిత ప్రజానీకం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని, మంచి పాలన రావాలంటే, రామరాజ్యం రావాలంటే చంద్రబాబు గారిని గెలిపించుకుంటామని. అదేవిధంగా రాజంపేటలో అన్నమయ్య డ్యాం దిగిపోయింది. అన్నమయ్య జిల్లా, రాజంపేట జిల్లా, అన్నమయ్య జిల్లా రాయచోటికి వెళ్ళిపోయింది. మెడికల్ కాలేజీ పోయింది. రాజంపేటలో సౌమ్యుడు, స్నేహశీలి, మంచి వ్యక్తి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ప్రతి దళిత వాడలో ప్రజలందరూ తెలియజేస్తా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. మేమందరం కూడా సైనికుల్లో పనిచేసి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని సందర్భంగా